హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి రామాయణం చదువుతున్నాను. ఉగాది కదా, ప్రతి సంవత్సరం ఉగాదికి మొదలు పెడతానండి. రామనవమికి అవజేసేస్తాను. 6 కాండలు ఉంటాయండి. ఉత్తరాఖండ వెళితే 7 కాండలు. 7 కాండలు చదువుతాను నేను. మీకు వినిపిద్దామని మొదలు పెడుతున్నాను. ఈ పుస్తకం అండి అద్దంకి శ్రీనివాస్ గారు రాశారు. చాలా చాలా బాగుంది. సరే, మీరు కూడా వింటారని వీడియో తీస్తున్నానండి. వినండి, నేను చదువుతాను. అందరికీ చదువుకోవటం కుదరదు కదా, ఇలా కొడుకునేనే వినవచ్చు, అందుకనే మొదలు పెడుతున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఫస్ట్ బాలకాండ చదువుతున్నానండి. ఒకరోజు వాల్మీకి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చాడన్నమాట. అప్పుడు వాల్మీకి నారద మహర్షిని ఇలా అడిగాడు: మహర్షి, అన్ని మంచి గుణాలు ఒకే వ్యక్తిలో ఉంటాయా? అలా ఉన్న గొప్ప వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? ఉంటే చెప్పండి అని అడిగాడు. నారదుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: మహర్షి, మీరు అడిగినట్లు అన్ని గుణాలు ఒకే వ్యక్తిలో ఉండటం కుదరదు. మహా చక్రవర్తులకే ఇది సాధ్యం కాదు. ఇంకా మామూలు వాళ్ళకి ఎలా ఉంటాయి? అయినా లేకనే ఉన్నాడు, ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడు మహనీయుడు. ఆ మహనీయుడి గురించి చెప్తాను, వినండి. ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు ఆ మహానుభావుడు. అమ్మో, అతడు ఎంత బలవంతుడో చెప్పలేము. అన్ని చదువులు అతడికి తెలుసు. అతడికి లేని సంపద లేదు. ఎంత గొప్ప శత్రువునైనా ఇట్టే మట్టిగా అనిపించగలడు. ఈ ప్రపంచం మొత్తాన్ని పోషించగలడు, రక్షించగలడు. సముద్రంలా గంభీరంగా ఉంటాడు. ధైర్యంలో హిమవంతుడు. అతడెవరో కాదు, పాల సముద్రంపై పౌళిస్తూ ఉంటాడే విష్ణుమూర్తి, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణుడే. ఇదిగో ఈ మహనీయుడిగా పుట్టాడు. అతడే శ్రీరాముడు. ఎందుకు పుట్టాడో తెలుసా? మంచి వాళ్ళని కాపాడటానికి, చెడ్డవాళ్ళని శిక్షించడానికి. ఇంకా వివరంగా కావాలా? వినండి అని రామకథను సంగ్రహంగా చెప్పాడు. వాల్మీకి విన్నాడు. ఒళ్ళు పులకించింది వాల్మీకి. చెప్పలేనంత ఆనందం, మనసు గంతులు వేసింది. నాకు కూడా అట్టగా ఉంటుందండి. ఆయన రామాయణం చదువుతుంటే నిజంగా మనసు పులకించిపోతూ ఇంకా నేను అసలు మైమరిచిపోయి చదువుకుంటాను అనమాట. అంత ఇష్టం నాకు రామాయణం అంటే. తర్వాత ఒకరోజు వాల్మీకి గంగానది ఒడ్డుకని బయలుదేరాడు. శిష్యుడు భరద్వాజుడు వెంటబడినాడు. గంగకు దగ్గరలో అక్కడే ఒక నది, పేరు తమస. లోపలికి దిగాడు స్నానానికి. అక్కడే ఒక చెట్టు, దాని మీద 2 క్రౌంచ పక్షులు సరదాగా ఆడుకుంటున్నాయి. చూశాడు వాల్మీకి. అంతలోనే ఒక బాణం రివ్వును దూసుకొచ్చింది. ఒక పక్షి గుండెల్లోకి చొచ్చుకొని పోయింది. దెబ్బకు పక్షి విలవిల్లాడిపోయింది. పాపం రెక్కలు టపటపా కొట్టుకుంటూ నేలపై పడిపోయింది. ఇది చూశాడు వాల్మీకి. మనసు ముక్కలైపోయింది. ముందు కోపం ముంచుకొచ్చింది, వెంటనే శోకం, బాధ పొంగుకొచ్చింది. ఆ బాణం చేసింది ఎవరో ఒక బోయవాడు. బాధలో ఉన్న వాల్మీకి తాను ఏం మాట్లాడుతున్నాడో తెలియలేదు, అనుకోలేదు. కానీ ఆ బోయవాడిని తిడుతున్నాడు. ఏమనంటే, మా నిషాద ప్రతిష్టాత్వ మకమహ శాశ్వతీహ సమాహ యత్ క్రౌంచ విధునా వేకమమదిహి కామమోహితం. ఓ బోయవాడ, అనవసరంగా అభంశుభం తెలియని ఈ చిన్ని పక్షిని బాణంతో నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపావే దుర్మార్గుడా. ఇంత పని చేసిన నువ్వు ఎంతో కాలం బతుకొని శాపం పెట్టాడు. కానీ తీరా చూస్తే ఈ తిట్టు చక్కగా ఒక శ్లోకంలో అమిరిపోయింది. వాల్మీకి నోటి నుంచి అనుకోకుండా వచ్చింది ఈ శ్లోకం. అదే సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకం అన్నమాట. ఎందుకు ఇలా జరిగింది? వాల్మీకి అయోమయం. సరిగ్గా అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇలా అన్నాడు: వాల్మీకి, నీ నోటి వెంట వెలువడింది ఈ శ్లోకం. ఇటువంటి శ్లోకాలతోనే నువ్వు రాముడి కథను కావ్యంగా రచించవయ్యా. ఈ పర్వతాలు, నదులు ఎంతకాలం ఈ భూమిపై ఉంటాయో అంతవరకు రామకథ లోకంలో ప్రచారంలో ఉంటుందయ్యా. ఇది నిజం అని చెప్పాడన్నమాట. దీవించి వెళ్ళిపోయాడు ఆయన. ఇది బ్రహ్మవాక్కు. నారదుడు చెప్పిన రామాయణ కథ వాల్మీకి మనసులో తిరుగుతోందన్నమాట. దర్బలు పరిచాడు, పద్మాసనం వేశాడు. కథ మొత్తం స్పష్టంగా మనసులో కదులుతోంది. కావ్యం మొదలుపెట్టాడు. ఎంత నిష్టగా మొదలుపెట్టాడో అంతే నిష్టగా పూర్తి చేశాడు. 24,000 శ్లోకాలండి, 500 సర్గలు, 6 కాండలు. ఉత్తరాఖండ కలుపుకుంటే 7 కాండలు. ఈ కావ్యానికే రామాయణం, సీతాచరితము, పౌలస్త్యవధము అని 3 పేర్లు అన్నమాట. రామాయణాన్ని చక్కగా చదువుకోవచ్చు, అందంగా పాటలు కట్టి పాడుకోవచ్చు. వాల్మీకి ఇలా రాశాడు: కుశలవులు వాల్మీకి శిష్యులు.
మనం లవకుశులు అంటాం కదా, కుశులే పెద్దాడు కాబట్టి కుశలవులు అన్నాడు అనమాట. భలే పాడతారు గాన గంధర్వులు. వారికి వాల్మీకి రామాయణం నేర్పించారు అనమాట. ఆ పిల్లలు చక్కగా వాల్మీకి రామాయణం నేర్పించారు. కుశలవులు పాడుతున్నారు వీణుల విందుగా. పురుషుల దగ్గర సత్పురుషుల దగ్గర పాడి మెప్పించారు. వాళ్ళు పాడుతుంటే రామాయణం కళ్ళ ముందు జరిగినట్లే ఉంటుంది. విన్నవారంతా ఆశ్చర్యపోయారు. వాళ్ళ పాట ఆ నోట ఈ నోట ఆశ్రమం దాటింది, పల్లెలకు పట్టణాలకు పాకింది. రాజవీధి కుశలవుల పాట మనోహరంగా సాగుతోంది. రాముడు చూశాడు, ముచ్చటపడ్డాడు. స్వయంగా కుశలవుల్ని రాజప్రాసాదానికి తీసుకెళ్ళాడు. బంగారు సింహాసనంపై కూర్చున్నాడు రాముడు. పక్కనే భరత లక్ష్మణ శత్రుఘ్నులు. కుశలవులు పాట అందుకున్నారు. మనువు సగరుడు పుట్టిన గొప్ప వంశం ఇక్షాకు వంశం. ఆ వంశంలో పుట్టిందండి ఈ కథ. రామాయణం దీని పేరు. అంతా చెబుతాం, మొదటి నుంచి చెబుతాం. వినండి వినండి. ధర్మానికి అర్థానికి కామానికి నిలయమైనది ఈ కథ. ఈర్ష అసూయ దగ్గరికి రానివ్వకుండా వినండి చెబుతున్నారు ఆ పిల్లలు. అదే వాల్మీకి రాసిన రామాయణం. కుశలవులు పాటలుగా పాడుతున్న రామాయణం అన్నమాట. అనగనగా ఒక నగరం, పేరు అయోధ్య. కోసల దేశానికి రాజధాని. సరయూ నదిన ఒడ్డున ఉంది. సిరి సంపదలతో విలుసలుతోంది. అయోధ్య నగరం ధనధాన్యాలకు నెలవు. దీన్ని నిర్మించాడు మనువు. 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు, చక్కని తిన్నని దారులు, అందమైన తోటలు, తోటల్లో పువ్వులు పళ్ళు, ధనధాన్యాలు, సిరి సంపదలు, అన్నీ శుభాలు కలిస్తే అయోధ్య అన్నమాట. ఆ దేశానికి రాజు ఒక దశరథ మహారాజు. అతడు నిజంగా మహారాజే. ఆ రాజుకు మంత్రులు 80. వాళ్ళ పేర్లండి: దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీళ్ళే రాజుకు పాలనలో వెన్నెముక అన్నమాట. ఆ రాజుకు ప్రజలు కన్నబిడ్డల కంటే ఎక్కువ. రాజ్యంలో ఆఖరి తప్పులు లేవు. చదువుకుని వారు లేరు. అందరూ ధనవంతులే, గొప్పవాడే. అబద్ధం ఆడేవాడు కానీ, తృప్తి లేనివాడు కానీ, ఒక్కరంటే ఒక్కరైనా మత్సు కూడా కనిపించరట. అది ఆ రాజ్యంలోని గొప్పతనం. అక్కడి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ధర్మపరులే. అందరూ రాజు మేలు కోరేవాడు అన్నమాట. ఇంతకీ అతని వంశం ఏంటో తెలుసా? ఇక్షాకు వంశం. ఈ వంశంలోని రాజులందరూ గొప్పవాడే. ఒకరిని మించిన వారు ఇంకొకరు. సరే, దశరథ మహారాజుకు 3 భార్యలు: కౌసల్య, సుమిత్ర, కైకేయి. చాలా కాలంగా పాపం దశరథ మహారాజు గారికి పిల్లలు లేరు. తన తర్వాత ప్రజలను రక్షించడానికి కొడుకులు లేరే అని దశరథుడికి చింత. అందుకే అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు. సుమంత్రుని పిలిచాడు. ఇలా అన్నాడు: సుమంత్ర, సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, రాజపురోహితుడు, వశిష్ఠుడు, ఇంకా పెద్దలందరినీ పిలిపించు. మరుక్షణం అంతా వచ్చారు. తన మనసులోని మాట చెప్పాడు దశరథుడు. విజయోస్తు, నీకు తప్పక కొడుకులు పుడతారని దీవించారు వారందరూ. దశరథుడు తన 3 రాణులకు ఈ విషయం చెప్పాడు. యజ్ఞదీక్ష తీసుకోమన్నాడు. వాళ్ళు సరేనన్నారు. సరయూ నదీ తీరం. అశ్వమేధ యాగానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఒకరోజు సుమంత్రుడు దశరథుడితో, రాజా, పూర్వం సనత్కుమారుడు నీ సంతానం గురించి ఋషులతో ఇలా చెప్పాడు. నేను విన్నాను, చెప్తాను విను అని ఇలా చెప్తున్నాడు. కశ్యపుడు అనే ఒక మహర్షి ఉన్నాడు. అతడి కొడుకు విభాండకుడు. విభాండకుడికి కొడుకు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడికి తండ్రి తప్ప వేరే లోకం తెలియదు. ఆ కాలంలోనే అంగరాజ్యానికి రోమపాదుడు రాజు అయ్యాడు. అతడి ధర్మార్థం తప్పాడు. అందుకే అతడి రాజ్యంలో కరువు వచ్చింది. ఆ కరువు తీరాలంటే ఋష్యశృంగుడు రాజ్యంలో అడుగు పెట్టాలన్నారు అతడి పురోహితులు. ఋష్యశృంగుడిని నీ రాజ్యానికి రప్పించు. నీ కూతురు శాంతిని ఇచ్చి అతడికి పెళ్లి చెయ్యి. వానలు పడతాయి, కరువు తీరిపోతుంది. ఇది పురోహితుల సలహా. కానీ విభాండకుడు అంటే అందరికీ హడలు. ఋష్యశృంగుడిని తీసుకొచ్చే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి కొందరు వేశ్యలు ముందుకు వచ్చారు. తమ ఆటపాటలతో ఋష్యశృంగుడిని రాజ్యానికి తీసుకొచ్చారు. ఋష్యశృంగుడు వచ్చాడు. వస్తూ వరాన్ని వెంట తెచ్చాడు. రోమపాదుడు తన కుమార్తె వర్షాన్ని వెంట తెచ్చాడు. రోమపాదుడు తన కుమార్తె శాంతనిచ్చి పెళ్లి జరిపించాడు. వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఇది ఋష్యశృంగుడి కథ. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? సనత్కుమారుడు అప్పుడే చెప్పాడు, నువ్వు ఈ ఋష్యశృంగుడి ద్వారా యాగం చేస్తావని, నీకు పుత్రులు కలుగుతారని. కాబట్టి వెంటనే వెళ్ళు, రోమపాదుని కలుసుకో, వాళ్ళను నీ యాగానికి రమ్మని ఆహ్వానించు అన్నాడు. దశరథుడు అంగరాజ్యానికి వెళ్ళాడు. వాళ్ళను ఆహ్వానించాడు. యాగం మొదలైంది. ఋష్యశృంగుడే ప్రధాన ఋత్విక్కు, వశిష్ఠుల వారే పర్యవేక్షణ. ఎందరో రాజులు, మునులు, ప్రజలు వచ్చారు. పూజలు, దక్షిణలు,
దానాలు, సత్కార్యాలు, సన్మానాలు, సత్పరలు ఒకటేమిటి అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. ఎక్కడ ఏ లోటు లేదు. సరియు నదికి ఉత్తరాన యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞం జరిగినన్నాళ్ళు అంతటా ఆనందం, అందరిలోనూ తృప్తి. అందరూ రాజుకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నారు. యాగం చేసి గుర్రాన్ని విడిచారు. ఏడాది గడిచింది. ఆ గుర్రం తిరిగి వచ్చింది. యజ్ఞం పూర్తయింది. రాజు తన మొత్తం రాజ్యాన్ని యజ్ఞం చేసిన ఋత్వికులకి దక్షిణగా అంటే దానంగా ఇచ్చేశాడు అనమాట. రాజా, ఈ రాజ్యాన్ని మేమేం చేసుకుంటాం చెప్పు, బదులుగా ఏదో ఒకటి ఇచ్చి రాజ్యం నువ్వే తీసుకో, దీన్ని రక్షించేవాడి నువ్వే అన్నారు ఋత్వికులు. అలాగే అన్నాడు దశరథుడు. ఒక్కొక్కరికి వేల సంఖ్యలో ఆవుల్ని, కోట్లు విలువ చేసే వెండి బంగారాలని దానంగా ఇచ్చాడు. అశ్వమేధం పూర్తయింది. మరో యజ్ఞం ఏదైనా నా చేత చేయించమని దశరథుడు విశ్వశృంగుడిని వేడుకున్నాడు. విశ్వశృంగుడు సరే అన్నాడు. పుత్రకామేష్టి అనే యాగం తలపెట్టారు. బ్రహ్మ మొదలైన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అందరూ ఆ యాగానికి వచ్చారు. కానీ ఎవరికీ కనిపించరు, అదృశ్యంగా ఉన్నారు. అక్కడే దేవతలు బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు. బ్రహ్మదేవ, నువ్వు వరాలు ప్రసాదించవు చూడు. ఆ రావణుడు మమ్మల్ని చంపేస్తున్నాడంటే నమ్ము. ముల్లోకాలన్నీ గడగడలాడిస్తున్నాడు. వాడి ఆగడాలను భరించడం మా వల్ల కావడం లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి, మమ్మల్ని గట్టెక్కించాలి సుమా అన్నాడు. దానికి బ్రహ్మ, దేవతలారా భయపడకండి. దేవ, దానవ, యక్ష, రాక్షస, గంధర్వుల చేతిలో చావకూడదని మాత్రమే వాడికి వరం ఉంది. మానవుల చేతిలో చావకూడదని లేదు కదా. కాబట్టి వాడి అంతానికి మానవుడే కావాలి. నిజం, మానవుడి చేతిలోనే మరణిస్తాడు. బాధపడకండి, చూస్తూ ఉండండి అన్నాడు. ఇంతలో అక్కడికి విష్ణుమూర్తి వచ్చాడు. అందరూ అతన్ని ఇలా ప్రార్థించారన్నమాట. నారాయణ, మా గోడు ఆలకించు, నువ్వే మాకు దిక్కు. దశరథుడికి కొడుకుగా జన్మించు, ఈ రాక్షసుని సంహరించు. విష్ణువు అభయమిచ్చి అంతర్ధానమయ్యాడు. పుత్రకామేష్టి బ్రహ్మాండంగా జరుగుతోంది. అగ్నిలో నేతిదారులు ధారాళంగా పడుతున్నాయి. అగ్ని మరింత పైకి ఎగిసిపడుతోంది. ఆ మంటల్లో యజ్ఞకొండం నుంచి ఒక దివ్య పురుషుడు వెలువడ్డాడు. చేతిలో బంగారు పాత్ర, దానికి వెండి మూత, లోపల దివ్య పాయసం. ఆ దివ్య పురుషుడు అన్నాడు దశరథుడితో, దశరథ, నన్ను ప్రాజాపత్య పురుషుడు అంటారు. ఇదిగో దివ్య పాయసం, దేవతలే చేశారు, దీన్ని తీసుకో, నీ భార్యలకు పంచిపెట్టు, నీకు కొడుకులు పుడతారు అన్నాడు. దశరథుడు పాయస పాత్ర అందుకుని దివ్య పురుషుడికి ప్రదక్షిణ చేసి నమస్కరించాడు. దివ్య పురుషుడు వెళ్ళిపోయాడు. పాయసంతో అంతఃపురానికి వచ్చాడు దశరథుడు. ఆ పాయసంలో సగం అంటే అర కౌశల్యకి ఇచ్చాడు. మిగిలిన సగంలో సగం పావు సుమిత్రకి ఇచ్చాడు. ఆ సగంలో సగం 1/8 వంతు కైకి ఇచ్చాడు. ఇక మిగిలిన సగభాగాన్ని మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. రాణుల మనసులు ఆనందంతో నిండాయి. వాళ్ళ కడుపులు పండాయి, గర్భవతులయ్యారు. దశరథి సంబరం అంతా ఇంతా కాదు. సాక్షాత్తు నారాయణుడే రాముడిగా అవతరించబోతున్న శుభవేళ. దేవతలతో బ్రహ్మ ఇలా అన్నాడు, దేవతలారా రండి, నారాయణుడు భూలోకానికి వస్తున్నాడు. ఇప్పుడు దశరథుడికి కొడుకుగా పుట్టబోతున్నాడు. మీ వంతు సాయం చేయండి. మీ మీ అంశాలతో మహావీరులు, తెలివైన వాళ్ళు, మాయావులు అయిన వానరులను సృష్టించండి. ఇంతకుముందే నేను జాంబవంతుడనే బల్లూక వీరిని సృష్టించాను. ఆవలిస్తుంటే హఠాత్తుగా నా నోట్లోంచి పుట్టుకొచ్చారు. దేవతలు, యక్షులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, ఉరగులు ఇలా అందరూ ఆ పనిలో నిమగ్నులై ఉన్నారు. ఇంద్రుడేమో వాల్మి, సూర్యుడేమో సుగ్రీవుణ్ణి, బృహస్పతి తారుణ్ణి, కుబేరుడు గంధమాధుణ్ణి, విశ్వకర్మ నలుణ్ణి, అగ్ని నీలుణ్ణి, అశ్విని దేవతలు మైంద విధులనే వానరుని, వరుణుడు సుశేషుణ్ణి, పర్జనుడు శరభుణ్ణి సృష్టించాడు. వేగంలో గరుత్మంతుడికి సాటి వచ్చేలా వాయుదేవుడు హనుమంతుడిని సృష్టించాడు. ఇలా వేల మంది వానర వీరులు, మహాబలవంతులు. ఒక్కొక్క వానరుడు ఒక్కో మేరు పర్వతం, ఒక్కో మందర పర్వతం ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. వాళ్ళ శక్తి అంతా ఇంతా కాదు. పర్వతాలను పెళ్ళగించగలరు, సముద్రాన్ని కలిచివేయగలరు, భూమిని కుళ్ళగించి ఆకాశానికి ఎగరగలరు అన్నమాట. అలాంటి వాళ్ళందరూ సృష్టించారు వీళ్ళు. అక్కడ పుత్రకామేష్టి కూడా పూర్తయింది. ఎక్కడ వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. దశరథుడు, రాణులు అయోధ్యకు చేరుకున్నారు. దశరథుడు మాత్రం కొడుకులు ఎప్పుడెప్పుడు పుడతారా అని ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం రానే వచ్చింది. నెలలు నిండాయి. మొదట కౌశల్యాదేవి కడుపు పండింది. చైత్ర శుక్ల నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, సూర్య, గురు, శుక్ర, అంగారక శనిగ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయన్నమాట. బృహస్పతి, చంద్రుడు కలిసిన ముహూర్తం అది. లోకానికి నాదుడు ఆ విష్ణువే కౌశల్య కడుపున కొడుకై జన్మించాడన్నమాట. ఆ మర్నాడు దశమి. సూర్యోదయానికి ముందు కైకేయికి భరతుడు పుట్టాడు. అదే రోజు సూర్యోదయం అయ్యాక సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టాడు.
ఆ సమయంలో గంధర్వులు పాటలు పాడారు, అప్సరస్సులు నృత్యం చేశారు, దేవదుందువులు మ్రోగాయి. ఆకాశం నుంచి పూలవాన. అయోధ్యానగరం నిండా ఆనందమే ఆనందం. 12వ రోజు నామకరణ మహోత్సవం. కౌసల్యాపుత్రుడికి రాముడు, కైకేయి పుత్రుడికి దశరథుడు, సుమిత్ర కొడుకులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని వశిష్ఠుల వారే నామకరణం చేశారు. ఈ విధంగా విష్ణువే రాముడిగా, ఆదిశేషుడే లక్ష్మణుడిగా అవతరించారు. శంఖచక్రాలే భరత శత్రుఘ్నుడు. శ్రీ మహాలక్ష్మి సీతగా, అయోనిజగా జనక మహారాజు ఇంట్లో పెరుగుతోంది. వాయుదేవుడి ఆదిశతో పుట్టిన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు. కులగురువు వశిష్ఠుడి దగ్గర రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అన్ని విద్యలు నేర్చుకుంటున్నారు. కాలచక్రం తిరుగుతోంది. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. వేదాంగాలన్నీ ధనుర్విద్యను అవలీలగా నేర్చుకున్నారు. అన్ని నీతి శాస్త్రాలు అవపోసన పట్టారు. అన్ని విద్యలలోనూ చక్కగా రాణిస్తున్నారు. రాముణ్ణి చూస్తుంటే దశరథుడికే కాదు, అయోధ్యలోని ప్రజలందరికీ చెప్పలేని ఆనందం, చంద్రుని చూసినంత హాయి. లక్ష్మణుడు ఎప్పుడు రాముడి వెంటే సేవలన్నీ చేస్తున్నాడు. రాముడికి బయట ప్రాణంలా. రాముడు అంతే, తిండి నిద్ర అన్నీ లక్ష్మణుడితోనే. రాముడికి లక్ష్మణుడిలాగో భరతుడికి శత్రుఘ్నుడు అంతే. నలుగురు అన్నదమ్ములు చూడముచ్చటగా ఉన్నారు. దశరథుడికి ఆనందానికి అవధులే లేవు. నలుగురు పెరుగుతున్నారు. పెళ్ళిడికి వచ్చారు. మరి కాల్సిందేనికి పెళ్లి చేయాల్సిందే అనుకున్నారు దశరథుడు. గురువులను, పురోహితులను, మంత్రులను, బంధువులను పిలిపించి చర్చించాడు. ఇంతలో ఒక వార్త, విశ్వామిత్ర మహర్షి వచ్చాడు అని. రాజు ఎదురు వెళ్ళి మహర్షిని ఆహ్వానించాడు, అర్చించాడు. అన్నాడు, మహర్షి, నిజానికి నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి, కానీ నా అదృష్టం మీరే వచ్చారు. ఆజ్ఞాపించండి, ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధం అన్నాడు. దశరథుడి ఆదరణకు విశ్వామిత్రుడు పరవశించిపోయాడు. దశరథ, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. అయితే ఆ యజ్ఞానికి మారీచుడు, సుబాహు అనే 2 రాక్షసులు అడ్డు తగులుతున్నారు. రక్తాన్ని, మాంసాన్ని వర్షాలుగా కురిపిస్తూ నన్ను, నా యాగాన్ని అపవిత్రం చేయాలని చూస్తున్నారు. అందుకే నా యాగానికి రక్షణక రాముని పంపించు అన్నాడు. దశరథుడికి నోట మాట రాలేదండి. పెదవులు వణుకుతున్నాయి, మాటలు తడబడుతున్నాయి. అయినా మెల్లగా అన్నాడు, ముక్కు పచ్చలారని బాలుని పంపలేను. కావాలంటే నేనే వస్తా. వీడు నాకు లేక కలిగిన సంతానం. పైపెచ్చు అందరిలోనూ రాముడంటేనే నాకు ప్రాణం. వీడి కోసం నేను ఎంత తప్పించానో, ఎన్ని యజ్ఞాలు చేశానో నీకేం తెలుసు? ఆ మారీచి సుబాహువుల సంగతి నాకు తెలుసు. వాడు సామాన్యులు కాదు, సుందోపసుందుల కొడుకులు, క్రూరులు. అయినా ఆ రాక్షసుల శక్తులు ఏమిటో పూర్తిగా తెలియకుండా ఎలా నేను రాముని పంపనుగాక పంపను అన్నాడండి. విశ్వామిత్రుడు కన్నెర చేశాడు. భూమి దడదడలాడింది. దేవతలు గడగడలాడారు. ఇది గమనించిన వశిష్ఠుడు కలగజేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మరి కన్నెర చేశాడు కదా, ఆయన ఏం శాపం పెడతాడని భయం అన్నమాట. దశరథ, విశ్వామిత్రుడు సామాన్యుడు, అన్నీ అతడే చూసుకుంటాడులే, నువ్వు నిర్భయంగా పంపించు. పైగా విశ్వామిత్రుడి దగ్గర 100 దివ్యాస్త్రాలు ఉన్నాయి. వృషాసుడే వాటిని స్వయంగా ఈ విశ్వామిత్రుడికి ఇచ్చాడు. ఇన్ని అస్త్రాలున్న బ్రహ్మర్షి ఈ విశ్వామిత్రుడు. అతడే తనకు తానుగా వచ్చి రాముడిని తీసుకెళ్తానంటే ఏదో పరమార్థం ఉంటుంది, పంపు, మంచిదే, అంతా మంచిగా జరుగుతుంది, ఇదే మాత్రం ఆలోచించుకో అన్నాడు. వశిష్ఠుడి మాటలు పనిచేశాయి. దశరథుడు తేరుకున్నాడు. ఆనందంగా రాముడిని అప్పగించాడు. రాముడు ముని వెంట నడిచాడు. శుభసూచకంగా చల్లగాలి వీచింది. మళ్ళీ పుష్పవృష్టి. దేవదుందవులు, శంఖధనులు. మహర్షి వెంట రామలక్ష్మణుడు, బ్రహ్మ వెనుక అశ్వనీ దేవతల్లా, శివుడి వెంట స్కంద విశాఖల్లా ఉన్నారు. 3 తలల పాముల్లాగా ముగ్గురి నడక చరచరా సాగుతోందండి. చూసారా, 3 తలల పాముల్లాగా ముగ్గురు చక్కగా నడుస్తున్నారంట. సరయూ నది, దక్షిణ తీర ప్రాంతం. విశ్వామిత్రుడు, రామ, అదుగో నది, ఆచరణం చేసి త్వరగా రా, అతి బల విద్యలను నీకు ఉపదేశిస్తాను అన్నాడు. ఆచరణం చేసి వచ్చిన రాముడు ఆ విద్యను స్వీకరించాడు. ఇప్పుడు రాముడిలో దివ్య తేజస్సు, కొత్త కాంతి. రాత్రికి అక్కడే విశ్రాంతి. తెల్లవారింది. గడ్డి పడకపై నిద్రిస్తున్నాడు రాముడు. విశ్వామిత్రుడు చూశాడు. రామ, కౌసల్య తనయా, లేవయ్యా, దైవ కార్యాలు చేసుకోవాలి కదా అన్నాడు. ఆ మేల్కొలుపుతో రామలక్ష్మణులు నిద్రలేచారు. కాలకృత్యాలు నేర్చుకుని సంధ్యవాచి బయలుదేరారు. పరమశివుడి ఆశ్రమం కనిపించింది. సాయంకాలం దాకా అక్కడే ఉన్నారు. అక్కడి మునుల ఆతిథ్యం స్వీకరించి వారు ఏర్పాటు చేసిన నావ మీద గంగానదిని దాడుతున్నారు రామలక్ష్మణులు గురువుతో సహా. దారిలో నీళ్ల శాపరి. విశ్వామిత్రుడు చెబుతున్నాడు, అది సరయూ నది. కైలాస శిఖరంపై మానస సరోవరం ఉంది. దానిని బ్రహ్మదేవుడు మనసుతో నిర్మించాడు. ఇప్పుడు జాలువారేది ఆ నదే. సరస్సు నుంచి జారింది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆ నదే ఇక్కడ గంగా నదిలో కలుస్తుంది. అందుకే ఆ ఘోష. ఆ నదికి నమస్కరించండి అన్నాడు. రామలక్ష్మణులు నమస్కరించారు. తర్వాత ఒక భయంకరమైన అరణ్యంలోకి ప్రవేశించారు.
అక్కడ శిథిలమైపోయిన 2 జనపదాలు ఉన్నాయి. వాటిని చూపుతూ మళ్ళీ విశ్వామిత్రుడే చెప్తున్నాడు. పూర్వం ఇంద్రుడు వృతాసురుని చంపాడు. అతడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దానివల్ల మాలిన్యం అంటుకుంది. దానికి తోడు దాహం. ఆ మలాన్ని దాహాన్ని తీర్చారు మహర్షులు. కలశాలతో పవిత్ర జలాలను తెచ్చి దేవేంద్రుడిపై కుమ్మరించి స్నానం చేయించారు. పట్టిన మలము దాహము వదిలించారు. దానికి ఇంద్రుడు ఆనందించాడు. ఆ 2 జనపదాలకు మలదము కరుషము అని నామకరణం చేశాడు. ఒకప్పుడు ఇవి సిరి సంపదలతో తూగేవి. కానీ కొంతకాలం తర్వాత తాటక అనే ఒక యక్షిని ఇక్కడికి వచ్చింది. దానికి 1000 ఏనుగుల బలం. అది సుందుడి భార్య. తాటక కొడుకు మారీచుడు. ఆ నీచ తాటక మారీచులే ఈ జనపదాలను ధ్వంసం చేసి పారేశారు. అప్పటి నుంచి ఆ తాటక ఇక్కడే ఉంటుంది. దారిని పోయే వాళ్ళని పట్టుకు తినేస్తోంది. మనం ఈ దారినే వెళ్ళాలి. రామ, నేను చెప్పినప్పుడు నువ్వే ఆ తాటకను సంహరించాలి, సరేనా అన్నాడు. రాముడికి సందేహం వచ్చింది. అడిగాడు, యక్షులకు బలం తక్కువ ఉంటుందంటారు కదా, మరి ఈ తాటకకు 1000 ఏనుగుల బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. విశ్వామిత్రుడు చెప్తున్నాడు అన్నమాట. రామ, అసలు ఈ తాటక సుకేతు అనే యక్షుడి కూతురు. ఈ తాటకట్ట సుకేతు అనే యక్షుడి కూతురు అంట. కొడుకు కోసం సుకేతువు తపస్సు చేశాడు, కానీ బ్రహ్మ వరం ఇవ్వలేదు. ఇదిగో 1000 ఏనుగుల బలం కల ఈ తాటకను ఇచ్చాడు. జంబుడికి కొడుకు సుందుడు. అతడికి ఇచ్చి తాటకని పెళ్లి చేశాడు సుకేతువు. వీరికి మారీచుడు పుట్టాడు. సుందుడు అగస్త్య మహర్షి శాపం కారణంగా మరణించాడంట. దానికి తల్లి కొడుకులు రెచ్చిపోయి అగస్త్యుని చంపబోయారు. అప్పుడు అగస్త్యుడు మారీచుని రాక్షసుడు కమ్మని తాటకకు ఘోరమైన రోగం వస్తుందని శపించాడు. రామ, ఈ తాటకను నువ్వే సంహరించాలి. స్త్రీహత్య మహాపాతకం అని వెనుకంజ వేయకు. రాజులన్నాక లోక కళ్యాణం కోసం కొన్ని తప్పవు. ఇంతకుముందు మందరనే స్త్రీని ఇంద్రుడు చంపాడులే. అందుకే శుక్రాచార్యుడి తల్లిని విష్ణుమూర్తి చంపాడు. లోకాన్ని పీడించే ఇలాంటి స్త్రీలను చంపడం ఎంత మాత్రమూ తప్పు కాదని వాళ్ళు నిరూపించారు. రాముడు వినయంగా అలాగే అన్నాడు. అలాగే చేశాడు. అల్లెత్రాడును బిగించాడు. మాయలు పన్నుతోంది తాటక. శబ్దవేదిని సంధించాడు. ఘోరంగా యుద్ధం చేశాడు. కుప్పకూలేలా బాణంతో కొట్టాడు. తాటక గిరిగిలా తన్నుకుంటూ మరణించింది. దేవతలు జయజయధ్వానాలు చేశారు. విశ్వామిత్రుడు ఆనందంతో రాముడిని అక్కను చేర్చుకున్నాడు. రాత్రికి 3 అక్కడే విశ్రమించారు. తెల్లవారింది. విశ్వామిత్రుడిలో ఆనందం. ఆ ఆనందంలో ఓర్లాడుతూ తిరుగులేని కొన్ని దివ్యాస్త్రాలను రాముడికి ప్రసాదించాడు. మళ్ళీ గురు శిష్యుల ప్రయాణం. ఈసారి వామనుడి ఆశ్రమం వైపు. విశ్వామిత్రుడు వామనుడి కథను వాళ్ళకి వినిపించాడు. ఇదే సిద్ధాశ్రమం. నేను ఉండేది ఇక్కడే. అయితే రాక్షసులు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడే నువ్వు ఆ రాక్షసుని సంహరించాలని ఆశ్రమంలోనికి తీసుకెళ్ళాడు. యాగం ప్రారంభమైంది. విశ్వామిత్రుడు మౌన దీక్షలో ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడాడు. యాగరక్షణ బాధ్యత రామలక్ష్మణులదే. 6 రోజులు కంటి మీద గొనుకులేదు. రెప్ప వాల్చకుండా కాపలా కాస్తున్నారు. విశ్వామిత్రుడిని యాగాన్ని రక్షిస్తున్నారు. 5 రోజులు గడిచిపోయాయి. 6వ రోజు యాగం కొనసాగుతోంది. ఆకాశంలో పెద్ద చప్పుడు. నల్లని మబ్బులు ఆకాశం కమ్మేశాయా అన్నట్లు 2 నల్లని ఆకారాలు భీకరంగా ఉన్నాయి. వాళ్లే మారీచ్ సుబాహులు. నంది మార్గలతో వచ్చారు. వస్తూనే నెత్తిటి వాణి కురిపించారు. అది అగ్నిశాల చుట్టూ పడింది. లక్ష్మణ చూడు, వాళ్ళని ఎలా పడగొడతాను అంటూ రాముడు సీతేశువును సంధించి మానవాస్త్రంగా అభిమంత్రించి మరీ కొట్టాడు. అది మారీచుడి గుండెల్లో తగిలింది. దెబ్బకు మోసపోయాడు. 100 యోజనాల దూరంలో ఎగిరి సముద్రంలో పడ్డాడు. సుబాహుడిపై ఆగ్నేయాస్త్రము, తక్కిన రాక్షసుడిపై వాయువ్యాస్త్రము పటాపటా వేశాడు. ఒక్క రాక్షసుడు మిగలేదు. మునుల్లో ఆనందం. రాముడు గురువాకు నెరవేర్చాడు. అంటే అటు తండ్రి ఇచ్చిన మాటను, గురువుకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టాడు. అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం మిథిలా నగరానికి. 100 మునులు వెంట వస్తున్నారు. అక్కడ ఒక అద్భుతమైన విల్లు ఉందట. దాని బలం అపారం. అది దైవదత్తం. దానికి ఎక్కువ పెట్టగలవాడెవడు ఇప్పటి వరకు లేడు. అందుకే రావా, నువ్వు మాతో రావాలి, ఆ విల్లును చూడాలి అన్నారు మునులు. అంతా బయలుదేరారు. సాయంకాలం అయింది. అది వసువు పరిపాలించే ప్రాంతం. అక్కడే విశ్రాంతి తీసుకున్నారంతా. అది విశ్వామిత్రుడి తాతలు ఏలిన ప్రాంతం. దాని గురించి తన తాత తండ్రుల గురించి చరిత్ర గురించి విపులంగా చెప్పాడు విశ్వామిత్రుడు. బాగా పొద్దుపోయింది. నిద్రకు ఉపక్రమించారన్నమాట. తెల్లారింది. సంధ్యావందనాలు ముగిశాయి. మళ్ళీ నడక మొదలైంది. మధ్యాహ్నం అయింది. అప్పటికి గంగా తీరాన్ని చేరుకున్నారు. అక్కడ విశ్వామిత్రుడి గంగానది ఎలా పుట్టింది, ఎలా ప్రవహించింది,
సవివరంగా చెప్పాడు. ఆ తర్వాత సగరుడి కథ చెప్పడం మొదలుపెట్టాడు. అదే గంగావతార కథ అన్నమాట. సగరుడు ఇక్ష్వాకు వంశ చక్రవర్తి. అశ్వమేధ యాగం చేసి గుర్రాన్ని విడిచిపెట్టాడు. దాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ యాగస్థాన్ని కాపాడవలసిన బాధ్యత అంశుమంతుడిది. ఇతడు సగరుడి మనవుడు అన్నమాట. ఆ అశ్వం అపహరణకు ఉరి కావడం రాజ్యానికి మంచిది కాదు. దాన్ని ఎలాగైనా వెతికి తీసుకురామని తన కొడుకులను పంపాడు సగరుడు. వాళ్ళు ఒకరా ఇద్దరు 60,000 మంది వెళ్ళారు, వెతికారు. భూమి మీద ఎక్కడా గుర్రం జాడలేదు. భూమి అడుగున ఉందేమోనని భూమిని తవ్వడం మొదలుపెట్టారు. అలా పాతాళానికి వెళ్ళారు. అక్కడ కపిల రూపంలో ఉన్నాడు వాసుదేవుడు, తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడే ఈ అశ్వము ఉంది. అది చూశాడు సగరుడి కొడుకులు. కపిలుడే దొంగ అనుకున్నారు. అతడి పైకి దూకారు. కపిల మహర్షికి కోపం వచ్చింది. కళ్ళు తెరిచాడు. అంతే, వాళ్ళు భస్మైపోయారు. ఎంతకీ కొడుకులు రాకపోయేసరికి సగరుడు తన మనవడైన అంశుమంతుని పంపాడు. అతడు తన తండ్రులు వెళ్ళే దారిలో వెతుక్కుంటూ వెళ్ళాడు. చివరికి పాతాళంలో బూడిద కుప్పల్లాగా పడి ఉన్న తన తండ్రులను చూశాడు. అక్కడే యాగాశ్వం ఉంది. సగరపుత్రుల తల్లి సుమతి. ఈమె గరుత్మంతుడి చెల్లెలు. అందువల్ల సగరపుత్రుల మేనమామ గరుత్మంతుడు. అతడే జరిగిందంతా అంశుమంతుడికి చెప్పాడు. అంశుమంతుడు బాధపడ్డాడు. ఆ అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. సగరుడు మొత్తానికి ఎలాగో యాగం పూర్తి చేశాడు. 30,000 సంవత్సరాలు పరిపాలన చేసి చివరికి స్వర్గస్థుడయ్యాడు. సగరుడి తర్వాత అంశుమంతుడు రాజు అయ్యాడు. అతనికి దిలీపుడు అనే కుమారుడు జన్మించాడు. దిలీపుడికి రాజ్యం అప్పగించి అంశుమంతుడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు. 32,000 సంవత్సరాలు తపస్సు చేసి సిద్ధిని పొందాడు. తాతల కథలు తెలుసుకున్నాడు దిలీపుడు. ఏం చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాడు. కాలం గడుస్తుంది. కొంతకాలానికి దిలీపుడికి పరమ ధార్మికుడైన భగీరథుడు జన్మించాడు. ఇతడు తన తాతలను తరింపచేయడానికి కంకణం కట్టుకున్నాడు. భగీరథుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. గంగను భూమి మీదకి రప్పించమన్నాడు భగీరథుడు. అనుగ్రహిస్తున్నాను. అయితే గంగ భూమి మీదకి వస్తే దాన్ని భరించగలవాడు ఎవడున్నాడు? అందుకే నువ్వు శిష్యుని ఒప్పించు అన్నాడు బ్రహ్మ. మళ్ళీ శివుడి గురించి తపస్సు చేశాడు భగీరథుడు. అతడిని మెప్పించాడు. గంగను శిరస్సుపై ధరించడానికి శివుడు ఒప్పుకున్నాడు. గంగ శివుడి తలపైకి దూకింది. శివుడిని కూడా పాతాళానికి తోసుకుపోదామనుకుంది. శివుడు అది గ్రహించాడు. తన జూటాన్ని గుహలా చేసి బిగించాడు. గంగను విడిచిపెట్టమని భగీరథుడు తపస్సు చేశాడు. మెచ్చిన శివుడు గంగను విడిచిపెట్టాడు. అది 7 పాయలుగా విడిపడింది. లాదిని, పావని, నళిని అనే 3 తూర్పు వైపు, సీత, సుచక్షువు, సింధువు అనే మరో 3 ఉత్తరవైపు, మిగిలిన 1 పాయ భగీరథుడి వెంట నడిచాయి. ముందు భగీరథుడు, ఆ వెనుక గంగ, ఆ గంగ వెనుక సకల దేవతలు, అప్సరసులు అందరూ నడుస్తున్నారు. దారిలోనే ఉంది జహ్ను మహర్షి యజ్ఞవాటిక. దాన్ని ముంచెత్తింది గంగ. మహర్షి కోపించాడు. గంగాజలం మొత్తాన్ని తాగేశాడు. దేవతలు మునులు ప్రార్థించాడు. చెవుల్లోంచి విడిచిపెట్టమన్నాడు ముని. అప్పటి నుండి గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది. ఆ చెవిలోంచి వచ్చింది కాబట్టి గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది. అలా చివరికి గంగ పాతాళం దాకా ప్రవహించింది. సగరపుత్రులు తవ్విన సొరంగంలోనికి ప్రవేశించింది. అదే సాగరమైంది. సగరపుత్రుల పాపం వేగిపోయింది. అందరూ స్వర్గానికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమే భగీరథుడితో, భగీరథ, ఇక నుంచి ఈమె నీ కుమార్తె, పేరు భాగీరథి. ఆకాశం, భూమి, పాతాళాలలో ప్రవహించడం వల్ల త్రిపదగా అయ్యింది అని వెళ్ళిపోయాడు బ్రహ్మ. విశ్వామిత్రుడు చెప్పడం ముగించాడు. తర్వాత రోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు క్షీరసాగర వదనం, దేవదానవుల యుద్ధం, గర్భవతి దితికి ఇంద్రుడు సేవ చేయటం మొదలైన కథలను వివరంగా చెప్పాడు. మరో రోజు గడిచింది. వాళ్ళందరూ మిథిలా నగరం చేరుకుంటున్నారు. దగ్గరలో నుండి గౌతమ మహర్షి ఆశ్రమం. ఈ ఆశ్రమంలోనే గౌతముడు అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని భార్య అహల్య. అహల్య వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు చెప్పాడు గౌతముడు. గౌతముడి శాపం వల్ల ఇంతకాలము ఎవరికీ కనిపించకుండా అక్కడే ఉంది అహల్య. రాముడి దర్శనంతో శాపం పోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన గౌతముడు అహల్యను స్వీకరించాడు. మళ్ళీ ప్రయాణం సాగింది. అదిగో జనక మహారాజు గారి యజ్ఞవాటిక. జనకుడు ఎదురు వచ్చి వీరికి స్వాగతం పలికాడు. అక్కడే గౌతముడి కొడుకు శతానందుడు కలిశాడు. రాముని చూడగానే అతడి హృదయం ఉప్పొంగింది. శతానందుడే విశ్వామిత్రుడి గొప్పతనం చెప్పడం మొదలుపెట్టాడు. శ్రీరామ, ఈ విశ్వామిత్రుడి సకల శాస్త్ర కోవిదుడు, తండ్రి గాది, తాత కుశనాభుడు. ఒకసారి తన సైన్యంతో భూప్రదక్షిణ చేస్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు విశ్వామిత్రుడు.
వశిష్ఠుడి దగ్గర శబల అనే హోమధేను ఉంది. దాని మహిమ వల్ల అడిగిన వారికి అడిగినవి లేదనకుండా వడ్డించాడు వశిష్ఠుడు. ఆశ్చర్యపోయాడు గాదేవుడు. ఆ ఆవును తనకిచ్చేయమన్నాడు. ఇవ్వలేనన్నాడు వశిష్ఠుడు. బలవంతంగా ఎత్తుకుపోవాలని చూశాడు విశ్వామిత్రుడు. కానీ ఆ ధేనువు విశ్వామిత్రుడి సైన్యాన్ని తిత్తునిల్లు చేసింది. అవమాన భారంతో విశ్వామిత్రుడు శివుడి గురించి ఘోర తపస్సు చేసి అస్త్రాలని పొందాడు. వశిష్ఠుడిపై దండెత్తాడు. కానీ వశిష్ఠుడు బ్రహ్మర్షి, అతనికి శక్తి ముందు నిలవలేకపోయాడు విశ్వామిత్రుడు. అందుకే తాను బ్రహ్మర్షి కావాలనుకున్నాడు. మళ్ళీ తపస్సు చేశాడు. ఇంతలో త్రిశంకుడు అనే ఒక ఇక్ష్వాకువంశరాజు బొందితోనే స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు. తన కోరికను వశిష్ఠుడికి చెప్పాడు. అది కుదరని పని అన్నాడు వశిష్ఠుడు. చివరికి త్రిశంకుడు ఇదిగో ఈ విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. విశ్వామిత్రుడు త్రిశంకుడికి కోరిక తీర్చేందుకు ఒప్పుకున్నాడు. తన తపశ్శక్తితో త్రిశంకుడిని స్వర్గానికి పంపాడు. గురువుల శాపం కారణంగా త్రిశంకుడి శ్రేయస్సులు నశించిపోయాయి. అందుకే ఇంద్రుడు స్వర్గంలోనికి రానివ్వలేదు, కిందికి తోసివేశాడు. విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకుడిని ఆకాశంలోనే నిలిపి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు. ఇలా మొదట తన తపశ్శక్తిని వృధాగా ఖర్చు చేసిన, మధ్యలో కొన్ని సంవత్సరాలు మేనకతో గడిపిన, చివరికి ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షి పదవిని పొందాడు. ఇది విశ్వామిత్రుడికి ఘనత చెప్పాడు శతానందుడు. తర్వాత రోజు అందరూ జనకుడి ఇంటికి వెళ్ళారు. రామలక్ష్మణుడు శివుడి ఇల్లు చూశారు. జనకుడు రామలక్ష్మణులతో ఈ ఇల్లు చాలా మహిమగలది. పూర్వం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన సందర్భంలో రుద్రుడు అవలీలగా ఎత్తిన విల్లు ఇది. ఆ రుద్రుడు దీన్ని దేవతలకు ఇచ్చాడు. దేవతలు మా వంశ చక్రవర్తి దేవరాతుడికి న్యాసంగా ఇచ్చారు అన్నాడు. ఇక అది అలా ఉంచండి. కొన్నేళ్ల క్రితం నేను యాగభూమి దులుతున్నాను. అప్పుడు నాకు ఒక ఆడపిల్ల దొరికింది. ఆమెకు సీత అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను. ఈ శివధనుసును ఎక్కుపెట్టిన వాడికే సీత భార్య కావాలని నిశ్చయించాను. ఎందరో ప్రయత్నించారు, ధనువు ఎత్తలేకపోయారు. కనీసం కదపనైనా కదపలేకపోయారు అని చెప్పాడు. ఆ ధనువు పెట్టిన 5,000 మంది హేమాహేమీలు అతి కష్టం మీద మోసుకుని యజ్ఞవాటికకు తెచ్చారు. ధనుస్సు చూశాడు రాముడు. ఎక్కుపెట్టేందుకు ప్రయత్నిస్తానన్నాడు. సరేనన్నాడు విశ్వామిత్రుడు. తాకాడు. అంతా చూస్తున్నారు ఉత్కంఠ. రాముడు ఆ విల్లును విలాసంగా పట్టుకున్నాడు. అవలీలగా పైకి ఎత్తాడు, నిలబెట్టాడు, అల్లెత్రాడు తగిలించాడు. అంతే, ఆ విల్లు పెలపెలమంటూ విరిగిపోయింది. ఇదంతా రెప్ప కాలంలో జరిగిపోయింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణుడు తప్ప తక్కిన వారంతా మోసపోయారు. జనకుడు పులకించిపోయాడు. అయోధ్యకు వర్తమానం వెళ్ళింది. వశిష్ఠుడితో సహా అందరూ వచ్చారు. మిథిల అయోధ్య అయింది. కన్నుల పండుగ రాముడికి, సీతకి, లక్ష్మణుడికి, ఊర్మిళకు పెళ్లి. జనక మహారాజు తమ్ముడు కుశధ్వజుడు, అతడి కుమార్తెలు మాండవి, శృతకీర్తి. ఈ ముహూర్తానికే భరతుడికి మాండవితోనూ, శత్రుఘ్నుడికి శృతకీర్తితోనూ పాణిగ్రహం జరిగింది. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుగులు మ్రోగాయి. వాద్యఘోష విన్నంటాయి. అప్సరసల నాట్యం, గంధర్వుల గానం, లోకమంతా ఆనందమే ఆనందం. మర్నాడు పెళ్ళనమాట. కోలాహలం సదుమణిపోయింది. ఎక్కడ వారు అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. దశరథుడు పుత్రులతో సమస్త పరివారంతో ఏదేదో బయలుదేరారు. దారిలో ఏవో అపశకనాలు. పెనుగాలి వీచింది. సూర్యుడు మసకబారాడు. భూమి కంపిస్తోంది. చెట్లు కూలుతున్నాయి. సైన్యం కొట్టుకుపోతుంది. కారణం, మహాపరాక్రమవంతుడు తపస్వి అయిన పరశురాముడు వస్తున్నాడు. వస్తూనే రాముడిని చూశాడు. దాశరథి, నీ గురించి అంతా విన్నాను. శివధనుసును ఎక్కుపెట్టావట. ఏది ఈ విల్లు ఎక్కుపెట్టి చూద్దాం అన్నాడు. అది హరివిల్లు. ఎక్కడ ఎక్కుపెడితేనే నేను నీతో యుద్ధం చేస్తాను సుమా. కానీ రెచ్చగొట్టాడు. రాముడి కోపం వచ్చింది. విల్లు తీసుకున్నాడు. చిటికలో ఎక్కుపెట్టాడు. ఆ విల్లు ఎక్కుపెట్టగలిగిన వాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే. రాముడు ఎక్కుపెట్టాడంటే ఏమిటి అర్థం గ్రహించాడు పరశురాముడు. రామ, నువ్వే శ్రీ మహావిష్ణువు, నేను తెలుసుకున్నాను. స్వస్తి. మహేంద్రగిరికి వెళ్ళిపోతున్నానని నిష్క్రమించాడు. అందరూ అయోధ్య చేరుకున్నారు. కొత్త దంపతులకు మంగళహారతి పట్టాడు. ఇంట్లోకి తీసుకెళ్లారు. అంతా సుఖంగా ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత భరతుడు దశరథుడి అనుమతితో శత్రుఘ్ని వెంటబెట్టుకుని మేనమామ యుధాజిత్తు ఇంటికి వెళ్ళాడు. రామలక్ష్మణులు ఇద్దరు తండ్రి సేవలో తరిస్తున్నారు. సీతారాములకు ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ, అన్యోన్యంగా ఉన్నారు. కాలం గడిచిపోతుందండి. బాలరామాయణం అన్నమాట, బాలకాండ. ఇంకా అయోధ్యకాండ రేపు చదువుతాను. వాళ్ళకి ఇదేనండి.
చక్కగా రాశారు కదండి, చాలా బాగుంది. రోజు చదువుకుంటానండి నేను. ఇది కూడా వినండి. ఇది అయ్యాక హనుమాన్ చాలీసా చదువుకుంటానండి. ఈ 9 రోజులు నాకు పండగ అనమాట. చాలా సందడిగా ఉంటుంది మా ఊళ్ళో. ఇంకా రామాలయానికి వెళ్ళాలండి. రామాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను.